అమరావతిలో 33,000 ఎకరాలకు పైగా ఉన్న భూమిని కాదని మరో 43,000 ఎకరాలకు పైగా అమరావతిలో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. 33,000 ఎకరాలకు వ్యతిరేకం కాదని 1,00,000 ఎకరాలను 1,00,000 కోట్లతో నిర్మించాలన్న దానిని వ్యతిరేకిస్తున్నామని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మహానగరం కావాలని ఎవరూ కోరుకోలేదన్నారు. గన్నవరం ఉండగా అమరావతి ఎయిర్పోర్ట్ అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి మహానగరాన్ని నిర్మించాలనే పేరు పైన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే 53,000 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమి, అదేవిధంగా భూ సమీకరణలో భాగంగా సేకరించిన భూమి 53,000 ఎకరాలకు పైగా ఉన్నప్పటికీ కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు వారు మరో 43,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలనేటువంటి నిర్ణయాలతో ముందుకు పోతా ఉన్నారు. చూసాం, చనిపోయే వరకు టీడీపీలోనే ఉంటా అని చెప్పే వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి మేధావులు కానీ ఇంకా అనేక మంది ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు నిర్ణయాన్ని.